నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ ఇట్స్ సాగర్. ఓకే, నవ్వించామని ట్రై చేయడానికి ఒక గంట ప్రయాణం చేసి కోటేసుకుని వచ్చాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే గెటప్తోనే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టీవీ పెడుతుంటే సాధారణంగా టెలి షాపింగ్స్ వస్తుంటాయి భయ్యా. అంటే ఒక 60-70 లక్షల సోఫా ఉంటుంది, తినడానికి ఇబ్బంది పడతారు. అమ్మా నడుము నొప్పి, అయ్యా నడుము నొప్పి. అదే 1200 పెట్టి టేబుల్ మెట్ కొడితే ముద్ద దిగుతుంది, సమ్మగా ఉంటుంది. అప్పుడు అలాంటి టెలి షాపింగ్ యాడ్స్ని బేస్ చేసుకొని చిన్న కాన్సెప్ట్ రాసుకొచ్చాను భయ్య. అంటే నాది ఓన్ బ్రాండ్ గులాగులా అని చెప్పేసి. సో ఐ అడ్వర్టైజ్ మై ప్రొడక్ట్స్ గులాగులా. ఒకడెవడో అక్కడ కాలు జారి పడ్డాడు, మాస్టరు కాళ్ళు జారి కింద పడ్డాడు. ఓకే, సో కాళ్ళు జారి కింద పడ్డాడు. వచ్చారండి, మీ మోకాలు నొప్పిగా ఉన్నాయా, మీరు సరిగా కుట్టలేకపోతున్నారా, అయితే వాడండి మా గులగుల ఆయిల్. ప్రమోట్ చేయడానికి ఒకటి వచ్చాడు భయ్య. నేను ఇలా ఒకప్పుడు ఇలా మామూలుగా నడిచేవాడిని కాదు, ఇలా 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 నడిచేవాడిని. అది చూసి అందరూ నన్ను అవహేళనగా నవ్వేవారు. అప్పుడు నేను చాలా కుంగి కృషించి బాధపడి దిగ్భ్రాంతికి గురయ్యేవాడిని. అప్పుడే ఈ గులగుల ఆయిల్ గురించి తెలుసుకున్నాను, దీన్ని వాడాను. వావ్, అద్భుతం! ఒక్కసారిగా నాలోకి స్టైల్ వచ్చేసింది. ఈ స్టైల్ చూసి ప్రభుదేవ లారెన్స్ కూడా స్టైల్ టూలో తీసుకోవాలని చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ గులగుల, థ్యాంక్ యూ. ఇలాంటి యాడ్స్ అంటే మన ప్రైవసీ లేదు, బాత్రూంలో కూడా దూరేస్తారు. ఆడు ఏదో బ్రష్ చేసుకుంటాడు, వాడు మా నాన్న వాడు వెళ్ళి బాత్రూంలో దూరేస్తారండి. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, అలాంటిది వస్తుంది. సో ఆడు ఏదో బ్రష్ చేసుకుంటున్నాడు, వెళ్ళామండి మేము. మీ టూత్పేస్ట్లో కాజు బాదం ఉందా, మీ చుబుగులు నొప్పిగా ఉన్నాయా, అయితే వాడండి మా గులగుల పేస్ట్. గులగుల పేస్ట్ చూడండి ఇప్పుడు ఎలా ప్రమోట్ చేశాడు. నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను. అరే, నిరుపేద కుటుంబానికి పేస్ట్కి సంబంధం ఏంట్రా అంటే, చెప్పనివ్వండి మాస్టారు, నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఆకలేస్తే అన్నం ఉండేది కాదు, అలిసొస్తే ఆయిల్ ఉండేది కాదు, సారీ నిన్న విన్న ఐటమ్ సాంగ్ గుర్తొచ్చింది. నేను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఆకలేస్తే అన్నం ఉండేది కాదు, కలుపుకోవడానికి కర్రీ ఉండేది కాదు, కనీసం టూత్పేస్ట్లో ఉప్పు కూడా ఉండేది కాదు. అప్పుడే ఈ గులగుల పేస్ట్ గురించి తెలుసుకున్నాను, దీంట్లో కాజు బాదాం గురించి తెలుసుకున్నాను. అంతకుముందు నేను చాలా కుంగి కృషించి బాధపడి దిగ్భ్రాంతికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఈ పేస్ట్ వాడాను, నాకు కండలు పెరిగాయి, కండలు వీరుడు అంటున్నారు నన్ను అందరూ. థ్యాంక్ యూ గులగుల పేస్ట్, థ్యాంక్ యూ. అలాంటిదే మరి నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. సో అందరు ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అని చెప్పి గ్రీన్ టీ తాగుతున్నాడు ఆడెవరు తీసి, మాస్టరు గ్రీన్ టీ తాగుతున్నారా, అయితే వదలండి గ్రీన్ టీ, వాడండి గులగుల టీ. దాన్ని ఇలా ప్రమోట్ చేస్తాడు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని, పని రాకపోయినా పని వచ్చినట్టు నటించేవాడిని. అది చూసి మా మేనేజర్ బండ బూతులు తిట్టేది. ఆ బూతులు భరించలేక నేను క్యాఫ్టేరియాకి వెళ్ళి టీ తాగేవాడిని. టీ తాగి 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 విసుగొచ్చింది, కానీ పని మాత్రం రాలేదు. అప్పుడే నేను చాలా కుంగి కృషించి బాధపడి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. అప్పుడే ఈ గులగుల టీ గురించి తెలుసుకున్నాను, దీన్ని వాడాను. వావ్, అద్భుతం! ఇప్పుడు పనితో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ గులగుల టీ, థ్యాంక్ యూ. ఇలా ఉంటాయి టెలి షాపింగ్. సో ఈ విషయం పక్కన పెడితే టెలి షాపింగ్ జనరల్గా మనం హస్బెండ్ వైఫ్తో చూస్తాం. సో వైఫ్ అంటే అమాయకురాలు వైఫ్ కూడా ఉంటారు. ఏంటి మాస్టరు ఉండడం డౌట్ వచ్చింది. పులి గడ్డి తింటుంది, ఆ అమ్మాయిలు అమాయకంగా ఉంటారంటే నమ్మట్లేదు అతను. సో ఉంటారు అమాయకమైన వైఫ్లు కూడా ఉంటారు. మా వైఫ్ లేదా అక్కడ రికార్డింగ్ చేస్తూ. సో అలాంటి అమాయకురాలైన వైఫ్ చమత్కారాలు ఎలా ఉంటాయి చూద్దాం. రీసెంట్గా మన చిరంజీవి గారు కంబ్యాక్ చేశారండి, ఖైదీ నెంబర్ 150. మంచి సాంగ్ వేశారు, బాస్ సాంగ్, నాట్ ఈవెన్ మాస్ సాంగ్. సో అమ్మడు లెస్డు కుమ్మడి అని థియేటర్ అంతా వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది, కానీ తను మాట్లాడడం చేయట్లేదు. ఏమైనా ఎందుకు డ్యాన్స్ చేయట్లేదు అంటే నేను డైటింగ్లో ఉన్నా కదా, అందుకే డ్యాన్స్ చేయట్లేదండి అని అంటుంది. ఓసి నా తింగరు వచ్చి డైటింగ్లో ఉంటే ఫుడ్ మానేస్తారే, డ్యాన్స్ మానేరు. సరే ఈ జోక్కి నవ్వలేదు. నెక్స్ట్ దానికి మూవీ అయ్యాక క్యాబ్ బుక్ చేసుకున్నారు, వెళ్ళారు, క్యాబ్ దిగారు. ఏమైనా డబ్బుల బ్యాగ్ ఎక్కడ పెట్టావు? క్యాబ్లో పెట్టానండి. ఏంటి డబ్బుల బ్యాగ్ క్యాబ్లో పెట్టావా? ఎందుకే అంటే మీరే కదా క్యాబ్లో పెట్టమన్నారు. నేను ఎప్పుడు పెట్టమన్నానే? మీరే కదా ఇంట్లో ఖాళీగా కూర్చుంటావు, డబ్బులు షేర్లో పెట్టు అన్నారు, అందుకే ఓలా షేర్లో పెట్టుకొచ్చానండి. సో షేర్లో పెట్టమంటే ఓలా షేర్లో పెట్టింది, దాని తార్నాకలో పెట్టా. సో వెళ్ళి బాగా ఆకలేస్తుంది, ఏమేమి వంట చేయంటే పిండి పట్టుకెళ్ళి ఇచ్చాడు, కిలో పిండి పట్టుకెళ్ళి చేయంటే 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు, 30, 10, 20, 30, 40, 50, 60, 70, 100. సారీ డైలాగ్ గుర్తొచ్చింది.
అలా ఒక 100 నిమిషాల వరకు అయిందండి, ఇంకా రాలేదు. అట్ లాస్ట్ వచ్చింది, ఇంత పెద్ద బ్లాంకెట్ లాంటిది ఏదో తీసుకొచ్చింది. ఏమండి ఇది ఏంటో చెప్పుకోండి. సోలాపురి బ్లాంకెట్. అయ్యో ఇది బ్లాంకెట్ కాదండి, రొట్టె. అదేంటి అంత పెద్దగా తీసుకొచ్చావు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అందుకే కేజీ పిండి ఉంటే కేజీ రొట్టె తీసుకొచ్చాను. అంత పెద్ద తీసుకొచ్చి. సో అందుకే నేను తింగర్ బుచ్చి అనేది. ఏమండి ఇంతమంది ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, మర్యాద ఇవ్వండి. గివ్ రైస్ ప్యాకెట్, టేక్ రైస్ ప్యాకెట్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సాగర్ గారు మీరు చాలా బాగా చేశారు. అయితే మేము మాత్రం కుంగి కృషించి దిగ్భ్రాంతితో మీ షో చూడలేదు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాస్. అండ్ మీ వైఫ్ గారు ఈరోజు ఇమిటేట్ చేసినందుకు మీరు రేపు బ్యాండేజ్లతో మాత్రం ఖాయం. సో అండ్ చతులు ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఫిజికల్ డ్యామేజెస్.